హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో రియల్మీ నుంచి రియల్మీ 16 ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8+128GB వేరియంట్ 32,000కు, 8+256GB వేరియంట్ 34,000కు, 12+256GB వేరియంట్ 37,000కు లాంచ్ చేశారు. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.57 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 4200 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR కు సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ డ్రాగన్ టేల్ గ్లాస్ స్టార్ D+ ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే ఇందులో MediaTek Dimensity 6400 టర్బో ప్రాసెసర్ ఇస్తున్నారు. దీనికి 2.5 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే ఇందులో 6500 mAh వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ని కూడా ఇస్తున్నారు. గేమ్స్ ఆడుతున్నప్పుడు కొద్దిగా కూల్ గా ఉంటుంది అన్నట్టు చెప్తున్నారు. అలాగే ఇందులో LPDDR4X RAM UFS 2.2 కు సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఇస్తున్నారు. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX852 సెన్సార్. అలాగే 50 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 1080p లోనే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే రేర్ సైడ్ కెమెరా పక్కన ఒక మిర్రర్ ని కూడా ఇచ్చారు. దాంట్లో చూసుకొని మనం సెల్ఫీని అయితే తీసుకోవచ్చు. అంటే రేర్ సైడ్ కెమెరాను ఉపయోగించి మనం సెల్ఫీ లాగానైతే తీసుకోవచ్చు. ఇదైతే ఒక క్రేజీ ఫీచర్. ఇది ఈ మిర్రర్ అనేది ఇప్పుడే ఈ ఫోన్ లోనే ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఇదివరకే మనకు లావా ఫోన్ లో ఒక చిన్న డిస్ప్లే విధంగా ఇచ్చి అందులో రేర్ సైడ్ కెమెరాను ఉపయోగించి మేము సెల్ఫీలు తీసుకునే విధంగా ఇచ్చారు. అలాగే 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 60 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది రియల్మీ UI 7 Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3+4 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. Wi-Fi 5 Bluetooth 5.3 వర్షన్ తో వస్తుంది. ఆప్టికల్ అండ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. IP68 అండ్ IP69 అండ్ IP69K కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇప్పుడు మనం ఈ ఫోన్ ని లాంచ్ చేసిన బడ్జెట్ లో కొనుక్కోవచ్చా లేదా అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది బేస్ వేరియంట్ 8+128GB వేరియంట్ 32,000కు లాంచ్ చేశారు. ఈ 32,000 బడ్జెట్ లో కూడా వీళ్ళు ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేనే ఇస్తున్నారు. ఇక్కడ 1.5K డిస్ప్లేని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేనే ఇస్తున్నారు. అలాగే MediaTek Dimensity 6400 టర్బో ప్రాసెసర్ ఇస్తున్నారు. ఇది దాదాపుగా 15,000 కంటే తక్కువగా ఉన్న ఫోన్లలో వచ్చే ప్రాసెసర్. కానీ వీళ్ళు 32,000 పెట్టి కూడా ఈ MediaTek Dimensity 6400 ప్రాసెసర్ నే ఇచ్చారు. అలాగే కెమెరాస్ దగ్గర కూడా ఈ 32,000 బడ్జెట్ లో టెలిఫోటో లెన్స్ లేదు, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లేదు. అలాగే వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ కూడా 1080p మాత్రమే ఇస్తున్నారు. ఈ బడ్జెట్ లో 4K 60 FPS ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఇక్కడ 1080p లోనే ఇస్తున్నారు. ఇక్కడ బ్యాటరీ దగ్గర ఓకే, బట్ ఇక్కడ Wi-Fi వర్షన్స్, బ్లూటూత్ వర్షన్స్ ఇవి కూడా తక్కువగానే ఉన్నాయి. ఇవన్నీ డౌన్ గ్రేడ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఫోన్ ని నేను మీకు 32,000లో కొనడానికి అయితే సజెస్ట్ చేయట్లేదు. ఈ ఫోన్ ని ఒకవేళ కొనాలనుకుంటే 25,000 బడ్జెట్ లో వచ్చినప్పుడు కొనుక్కోండి, కానీ ఇక్కడ ఈ 32,000 బడ్జెట్ లో కొనుక్కోమని అయితే నేను మీకు సజెస్ట్ చేయను. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.